ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆకాష్తో కలిసి పబ్కి వెళ్తుంది కదా, ఈలోపు భూమి అక్కడికి సూర్య వెళ్తాడు. నిజాన్ని బయటపెట్టి తను గగన్ కాదు ఆకాష్ అని నిరూపించడానికి అపూర్వ వేసిన ప్లాన్లలో ఇక సూర్య కూడా హెల్ప్ చేస్తాడు. ఈలోపు పబ్కి వెళ్ళిన తర్వాత డాన్స్ చేస్తూ ఉంటాడు ఆకాష్ తారతో. ఈలోపు భూమిని చూసి ఒక్కసారిగా ఫిదా అయిపోతాడు. వెంటనే తనతో కలిసి డాన్స్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు భూమి నేను తీసుకెళ్ళడానికి వచ్చాను పద అని చెప్పేసి ఈ విధంగా భూమి ఆకాష్ చేయి పట్టుకుంటుంది. ఆ సమయంలో వెంటనే ఎదురుగా సూర్య ఉంటాడు. సూర్యని చూసి ఇప్పుడు వీడు కనుక నన్ను చూశాడంటే ఖచ్చితంగా ఆకాశాన్ని తెలిసిపోతుంది అనే విధంగా అనుకొని వెంటనే గగన్తో కలిసి డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇక అక్కడ సూర్య కూడా వీళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు. వెంటనే ఆకాష్ భూమికి అక్కడ డ్రింక్ చేపిస్తూ ఉంటాడు. ఇక ఆ మత్తులో వెంటనే భూమి ఇక ఆకాష్ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వీడియో తీసిన తర్వాత ఆ వీడియో వెంటనే అపూర్వ ఇక్కడ టెన్షన్ పడుతూ ఇక ఈరోజు వీళ్ళకి చెక్ పడబోతుంది, బావతో భూమికి ఎన్ని చివాట్లుంటాయో అనే విధంగా వెంటనే అపూర్వ ప్లాన్ చేసినట్టుగా ఇక సూర్య ఆ వీడియో క్లిప్పు తీసి వెంటనే అపూర్వకు పంపిస్తాడు. అపూర్వ అది చూసి గగన్తో ఇక తను డాన్స్ చేస్తుండగా వీడియో వెంటనే అది చూసి బావకు చూపిస్తే అప్పుడు భూమిని నిలదీస్తాడు కదా అనే విధంగా వెంటనే ఆ వీడియో క్లిప్పు బావకు నేరుగా చూపిస్తే ఈ సాక్ష్యం ఖచ్చితంగా నమ్ముతాడు అని చెప్పేసి బావా అని చెప్పేసి ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి మళ్ళెందుకు వచ్చావు అని అంటుండగా, అయ్యో బావా, ఇందాక నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు కదా, ఒక్కసారి భూమి ఎక్కడుందో చూడు బావా. ఏంటి మళ్ళీ నా కూతురు మీద లేనిపోని నిందలు వేస్తున్నావా? నేనెందుకు నిందలు వేస్తాను బావా? భూమి ఎక్కడుందో నీ కన్ను కప్పి ఎక్కడికెళ్ళిందో కాస్త ఇప్పటికైనా నువ్వు తెలుసుకో బావా. ఆ గగన్ ఇలాంటి పని ఎప్పుడు చేయడు. నాకు తెలిసి గగన్ కాదు ఆకాష్ అని నీకు నిజం బయట పెట్టడానికే, కావాలంటే వీడియో చూడండి అని చెప్పేసి వెంటనే భూమి ఆకాష్తో కలిసి డాన్స్ చేస్తుండగా పబ్లో ఆ వీడియో క్లిప్పు చూస్తాడు. షాక్ అయిపోతాడు. ఇదేంటి నా కూతురు ఇలా చేయడం ఏంటి? వాడికి ఇలాంటి అలవాటు లేదు కదా. ఇప్పటికైనా అర్థమవుతుందా బావా, వాడు గగన్ కాదు ఆకాష్ అని? భూమి ఎలా డాన్స్ చేస్తుందో చూసావు కదా అనే విధంగా అంటుండగా ఈలోపు ఇక వెంటనే ఆకాష్ భూమిని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ సమయంలో అందరూ పడుకుంటారు. వెంటనే ఇద్దరు కలిసి ఒకే బెడ్ మీద పడుకున్న తర్వాత తాగిన మైకంలో ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటారు. ఈలోపు ఇక కోపంతో శరత్చంద్ర హాల్లో కూర్చుంటాడు. వెంటనే భూమి కోసమని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో భూమి ఇక్కడ పడుకుంటుంది. ఇక వెంటనే తార గగన్ గదిలోకి వస్తుంది. డోర్ ఓపెన్ చేసి చూసరికి ఇద్దరు బెడ్ మీద. ఒక్కసారిగా తార షాక్ అయిపోతుంది. ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. వెంటనే అక్కడ ఇక శారద ఉన్ను పూరి ఇక ఎందుకు గట్టిగా అరుస్తుందో అని చెప్పేసి కంగారుతో హాల్లోకి నుంచి పైకి వచ్చేస్తారు. వెంటనే వాళ్ళ బెడ్ మీద చూసి, అసలు ఏంటి సిగ్గుగా లేదా? వాళ్ళ బెడ్ మీద పడుకోవడం చూసి ఇలా గట్టిగా అరుస్తున్నావు అని చెప్పేసి ఈ విధంగా పూరి అంటుంది. ఏంటి నా గగన్ పక్కన అసలు అదవతి పడుకునడానికి? అసలు నువ్వెవతివి మా వదిననని? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాబట్టి ఒకే గదిలో ఉన్నారు. అలాంటప్పుడు నువ్వు తలుపు తీసిందే కాకుండా ఏకంగా వాళ్ళిద్దరిని ఎవరని చెప్పేసి అడుగుతున్నావా? ఫస్ట్ డోర్ లాక్ చేయి అని చెప్పేసి పూరి అంటుంది. ఎంత ధైర్యం! గగన్ని రేపో మాపో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నేను ఈ ఇంట్లో ఉండడానికి, ఈ ఇంటి కోడలు కావడానికి అదేవతో గగన్ పక్కన పడుకుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అసలు నువ్వు ఎవతివి? ఫస్ట్ ఈ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదని గుర్తుపెట్టుకోతారా అని చెప్పేసి పూరి అంటుంది. ఈలోపు ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది భూమి. ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఏంటి నేను ఇక్కడున్నానా అని చెప్పేసి గబగబా లేసి ఇక శారీ చేంజ్ చేసుకుంటుంది. అయ్యో దేవుడా, నేను ఇక్కడ ఉండడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇంటికి గబగబా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేసరికి హాల్లో అందరు ఉంటారు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళావు భూమి అని చెప్పేసి శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. అది నానా అని చెప్పేసి తడబడుతుండగా, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నిజం చెప్పచ్చు కదా భూమి. నిన్న నైట్ ఎవరికి తెలియకుండా పబ్బుకి వెళ్ళావని, ఆకాష్తో కలిసి డాన్స్ చేశావని, ఇదంతా నిజం చెప్పచ్చు కదా. ఓ, ఈ సూర్యకాడు కావాలని వీడియో పంపించాడా? ఆ తాగిన మైకంలో
ఎలా బిహేవ్ చేశానో నాకే అర్థం కావట్లేదే అని మనసులో భూమి అనుకుంటుంది. అది కాదు నాన్న, బావ ఫోన్ చేశాడు, పబ్కి వెళ్దామని చెప్పేసి అన్నాడు కాబట్టి అలా బావతో కలిసి వెళ్ళాను నాన్న. అసలు వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదనే కదా నేను ఇలా నిర్ణయించుకొని ఇక్కడ నిన్ను పెట్టుకున్నాను. కానీ నువ్వు నా మాట కాదని నువ్వు నాకు తెలియకుండా వాడితో కలిసి పబ్కి ఎలా వెళ్ళావు? అది కాదు బావా, నువ్వు అది అడగద్దు. అసలు వాడు గగన్ కానే కాదు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా బావ కాదని చెప్పేసి నువ్వే ఎలా అంటున్నావు పిన్ని? నా బావతో కలిసి నేను డాన్స్ చేశాను. అసలు గగన్కి ఇలాంటి ఇష్టాలు లేనే లేవు. అంటే ఎప్పటికీ ఒకేలాగా ఉంటారా? ఒక్కొక్కసారి మనుషులే చేంజ్ అవుతున్నారు కదా. అలాంటప్పుడు నా బావ చేంజ్ కావడంలో తప్పేముంది? అయినా పబ్బుకి వెళ్ళేదో ఏదో నేరమైనట్టుగా నువ్వు గగన్ కాదు ఆకాష్ అని చెప్పేసి ఎలా నిరూపిస్తావు? ఆల్రెడీ ఆకాష్ అక్కడున్నాడు, మా బావ ఇక్కడున్నాడు. నువ్వు పదే పదే లేని అని కొత్తగా క్రియేట్ చేయకు. ఇదంతా పక్కన పెట్టు భూమి. నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. నువ్వు గగన్తో నీకు గగన్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పాను. ఇప్పుడు నీకు వాడికి విడాకులు ఇప్పించి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నీకు సంబంధం చూశాను. ఖచ్చితంగా నువ్వు నా మాట కాదనే లెక్క ఏమాత్రం నీ నాన్న మీద గౌరవం ఉంటే నేను చూసిన సంబంధాన్ని నువ్వు ఖచ్చితంగా కాదనకుండా పెళ్లి చేసుకోవాలి. ఏంటి నాన్న, ఏం మాట్లాడుతున్నావు? ఆ సమయంలో కేపీ వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అసలు భూమికి ఎలా పెళ్లి చేస్తారు? నా కొడుకుతో హ్యాపీగా తను ఉండాలనుకుంటుంది. కానీ నువ్వు పంతంతో నా కోడల జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నావు. కేపీ, నీకు సంబంధం లేదు. ఇది నా కూతురు లైఫ్. నీ కూతురు లైఫ్ అని చెప్పేసి ఒక మంచి కోరుకునే తండ్రిని చూశాను. కానీ నీ స్వార్థం కోసం ఇక నీ కూతుర్ని లైఫ్ని నీ ఇష్టంతో ఆడుకునే అంత ఏ తండ్రిని చూడలేదు. తన కూతురు కోసం, తన కూతురు జీవితం కోసం హ్యాపీనెస్ కోరుకునే తండ్రిని చూశాను. కేపీ, నీకు సంబంధం లేని విషయం. భూమి, నేను ఒకటే చెప్తున్నాను. నీ జీవితంలో ఏం జరిగిందో నాకు తెలీదు. ఇక ఈ తండ్రి చెప్పింది మాత్రమే నువ్వు వినాలి అనే విధంగా శరత్చంద్ర మాటలకు, అది కాదు నాన్న, అయినా బావే నా ప్రాణం అనుకున్నా అలాంటి బావను వదిలిపెట్టి నేను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు నాన్న? ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి చేసుకోనానా? నువ్వు పెళ్లి చేసుకోనని అంటే మరుక్షణం నా చావు చూస్తావు భూమి. అయినా వాడు చేసిన నమ్మక ద్రోహానికి నువ్వు ఈరోజు వాడికి కరెక్ట్ సమాధానం చెప్పాలి. అయినా వాడు కట్టిన తాళి నీ మెల్లో ఎందుకు? వెంటనే ఆ తాళి తీసే భూమి అని చెప్పేసి శరత్చంద్ర భూమి మెడలో తాళి బొట్టు పట్టుకొని తీయబోతుండగా, ప్లీజ్ నాన్న, దయచేసి నా తాళి నువ్వు వదిలేసేయ్, ప్లీజ్ నాన్న అని గట్టిగా అరుస్తుంది. వెంటనే తాళి బొట్టు వదిలేస్తాడు. ఎందుకు నాన్న? నా తాళి బొట్టు తీస్తే ఆ తర్వాత నా జీవితం ఏమవుతుందో మీరు ఊహించగలరా? మరుక్షణం నువ్వు తాళి బొట్టు తీస్తే ఆ తర్వాత నా శవాన్ని కూడా మీరు చూడబోతురు. బావ నన్ను విడగొట్టాలని మీరు ప్రయత్నిస్తే ఆ తర్వాత నా చావును కూడా చూస్తారు నాన్న అనే విధంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. చూసావా బావా, కావాలని భూమి ఎంత నాటకం ఆడుతుందో. ఎట్టి పరిస్థితుల్లో వాడు గగన్ కాదు బావా, ఇక ఆకాశ బావా అనే విధంగా అపూర్వ అంటూ ఉంటుంది.